ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, కిషోర్ రెడ్డి బీజేపీ కూడా బాగానే వల విసిరినట్టుంది ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు. వెంకటకృష్ణ గారు ముందుగా మీకు నమస్కారం. అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి గారికి, ఆది శ్రీనివాస్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు మళ్ళీ పోయిన 2 దఫాలుగా 2 టర్మ్స్లో ఏమైందో మళ్ళీ రిపీట్ అంటున్నారు. అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాబట్టి అందరూ వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు. ఇద్దరు మాట్లాడేది ఏంటంటే నైతిక హక్కు లేదు, వారు మాట్లాడేది ఏంటంటే వారికి నైతిక హక్కు లేదు, 2 సార్లు జరిగాను కానీ నైతిక హక్కులు వేరు, రాజ్యాంగ హక్కులు వేరు. సరే, ఒక్కొక్కసారి దొంగే అయినా వారిని ఎవరినో వచ్చి ఎవరన్నా కొట్టినా కూడా పోలీస్ కేసు అయితే పెట్టే హక్కు ఉంటుంది, ఆ రక్షణ కల్పించాల్సిన ఇది ఉంటుంది, న్యాయం చేయవలసిన ఇది కూడా ఉంటుంది. మనం ఎంత తప్పు చేశామనేది కాదు. ఇప్పుడు వచ్చిన వారు ఇప్పుడు రెండో విషయం ఏంటంటే ప్రజాపాలన అన్నారు రేవంత్ రెడ్డి గారు. సరే, కాంగ్రెస్ వారంతా ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కొంచెము ఆనర్ చేస్తే బాగుంటుంది. 2/3 ఇస్తే రాజీవ్ గాంధీ గారు తెచ్చారండి యాంటీ డిఫెక్షన్లో. కొంచెము కేసీఆర్ గారు ఆనర్ చేయకపోయినా వీరు చేస్తే సరిపోయి ఉండేది. పోనీ 26 మంది నిజంగానే వెళ్ళి జాయిన్ అయితే ఇంకా అది లీగల్ అయిపోద్ది, పెద్ద విషయం కూడా కాదు. ఆ విధంగా చేస్తే ఓకే, లేకపోతే ఇది ఇక మరి ఏమాగారు మీరు అదే అంటున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ గారు యాక్చువల్లీ కండువా కప్పుకున్నారని చెప్పేసి ఈ రోజు హెడ్లైన్స్ లో వచ్చింది. ఇప్పుడు వారి భాష్యమేమో డిఫరెంట్ గా ఉంది, నేను ఉట్టి కలవడానికి వెళ్ళాను అని అన్నట్టుగా వినపడుతోంది. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కండువా కప్పేసుకున్నారు. సో కంప్లైంట్ చేశారు. సో ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేశారు, లేకపోతే ఇంకొకరు ఏం చేశారు, మధుసూదనాచార్య గారు ఏం చేశారు అని ఆది శ్రీనివాస్ గారు చెప్పొచ్చు. కానీ వారికి మీకు తేడా లేదు, మేము ఇద్దరం ఒకటే అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా జనాలకు కూడా ఈజీగా ఒక విషయం ఇతర రాష్ట్రాలు ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి, నేను చెప్తాను. ఇక మూడో విషయం అసలు నేను అనుకోవడం అయితే మధ్యప్రదేశ్ అవన్నీ వస్తాను. కర్ణాటక, మధ్యప్రదేశ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజ్యసభ, టీడీపీ అంతా చెప్తాను. అదే ఒక్క విషయం, అంతటా కూడా రిజైన్ చేసి ఇక్కడలాగానే ఇద్దరు ఈటల రాజేందర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినట్లే రిజైన్ చేసి, అందులో కొంతమంది ఓడిపోయినా కూడా వారి ఎమ్మెల్యే పదవులకు రిజైన్ చేసి సామాన్య మనుషులుగా వచ్చారండి, సామాన్య ఓటర్లుగానే వచ్చారు బీజేపీలో. ఎక్కడైతే 2/3 మీరు అది కరెక్ట్ అండి. మీరు ఎక్కడైతే 2/3 ఉందో, మీకు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్గా, చైర్మన్గా ఆఫ్ రాజ్యసభ, అప్పుడు టీడీపీ నుంచి సభ్యులు వస్తే శరద్ యాదవ్ గారికి ఇదన్నీ కూడా మీరు చూడండి రాజ్యాంగ పరంగా లేకపోతే చట్టపరంగా జరిగినాయి. అవి కానప్పుడు ఎస్ మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, నేను కూడా పడతాను, దానికి ఏం అభ్యంతరం లేదు. కాకపోతే మనము ఇంత ఇది చేస్తున్నాం కదా, ఒకవైపు ప్రజలు ఉన్నారు, వారి తీర్పు ఒకవైపు ఉంది, ఇంకోవైపు రాజ్యాంగం ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటిది ఒకవైపు ఉంది. ఈ రెండింటినీ ఆనర్ చేయకుండా అండ్ ఇదంతా కూడా నిన్న తెరలేపారు. నిన్న 17వ తారీఖు కరెక్ట్గా మార్చి 16కు 100 రోజులు అయిందండి శ్రీనివాస్ గారు. సో ఇప్పుడు మన చర్చ అంతా కూడా కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది, ప్రజల సంగతి ఏందో అనేది దాని గురించి లేదు. ఆ గ్యారంటీల నుంచి అయితే మాత్రం మొత్తం అటెన్షన్ మాత్రం మీరు సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేయగలిగారు. కానీ ఇప్పుడు గ్యారంటీలు ఇచ్చిందేమో ప్రజలకి, ఈ చేస్తామన్న పనులేమో ఇవి, చేసే పనులేమో ఇప్పుడు అటెన్షన్ డైవర్షన్ అయిపోయింది, చేసే పనులేమో పూర్తిగా అవతల వాళ్ళని వీకెండ్ చేయాలి అని చెప్పేసి. సో ఇది జరుగుతోందండి. ఇదైతే మనం అనేది అయితే ఇప్పుడు ఎవరన్నా వచ్చి జాయిన్ అయ్యారు, ఇప్పుడు మీరు అన్నారు ఎంపీలు వచ్చి జాయిన్ అయ్యారు, అది నాకు ఐడియా నిజంగానే లేదండి. నేను అనుకోవడం వచ్చినా కానీ ఇప్పుడు ఎంపీలు అంటే టర్మ్ అయిపోయింది, మొన్న లాస్ట్ సెషన్ అయిపోయింది, ఎంపీలు వచ్చారు, ఎక్స్ఎంపీలు వచ్చారు, మొన్న దీనికి ఎక్స్ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ బట్ ఇప్పుడు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులైన వారు రిజైన్ చేయకుండా రావడం అనేది ఒక అంటే ఇక సేమ్ మళ్ళీ పాత రోజులే గుర్తొస్తున్నాయి. ఇటు వారిచ్చిన ప్రామిసెస్, ఇచ్చిన అలవిగాని ప్రామిసెస్ ఇచ్చేది ఏది భరాస రాజ్యం వెళ్తున్నప్పుడు, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వారు అట్లాంటి అలవిగాని ప్రామిసెస్ ఇస్తారు, గ్యారంటీలే ఇస్తారు, అవి నిలబెట్టుకునేది లేదు. ప్రాసెస్ లో ఉన్నాయి, వారు ప్రాసెస్ లోనే ఉన్నాయని చెప్తారు. అయిపోయి ప్రాసెస్ లో ఉన్నాయి.